శ్రీమాత్రే నమః. 9 గ్రహాల కోసం తెలుసుకుంటున్నాము. 9 గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వక్ర దృష్టితో చూస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటున్నాము. ఈరోజు శుక్రుడు కోసం తెలుసుకుంటున్నాం. శుక్రుడు భృగ మహర్షి పుత్రుడు. ధనానికి, సుఖాలకి, కీర్తికి ఇతనే కారకుడు. కామాన్ని శాసించేవాడు, వీర్యమును వృద్ధి చేసేవాడు కూడా శుక్రగ్రహం. శుక్రగ్రహ ఆశీస్సులు ఉంటే మాత్రం సర్వసంపదలు మన దగ్గరే ఉంటాయన్నమాట. శుక్రుడు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు సుఖ సంతోషాలతో మనం కీర్తి ప్రతిష్టలతో ఉంటాము. శుక్రగ్రహ ఆశీస్సులు లేనిదే సుఖమంది లేదని అంటారు. సంతోషమైన ఏదైనా అనుభవించాలన్నా స్త్రీలకు సౌభాగ్యం, సంతోషాన్ని, ఆభరణాలు ఇచ్చేది శుక్రుడు. యంత్ర, మంత్ర, తంత్ర, సంగీత సాహిత్యాలు ఈ గ్రహం ప్రభావంతోనే వస్తాయి, పేరు తెచ్చి పెడతాయన్నమాట. వ్యసనాలకు, భోగాలకు ఇతనే కారకుడు. శుక్రుడు అనుకూలించకపోతే అన్నీ బాధలే. స్త్రీలకు అనేక సమస్యలు, నిద్ర పట్టనీయపోవడం, అపకీర్తి, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఈ శుక్రుడే కారకుడు. శుక్రుడు నీచ స్థితిలో ఉన్నప్పుడు భార్యాభర్తలకి అస్సలు పడదు. విడిపోయే వరకు కూడా వెళ్ళిపోతారన్నమాట. భార్యాభర్తలు ఇరువురు కలిసి ఉండాలి, సుఖశాంతులతో ఉండాలంటే శుక్ర భగవానుడు మనకి మంచిగా ఉండాలి స్థానంలో. అప్పుడే మనకి భార్యాభర్తల మధ్య సఖ్యత అన్నది పెరుగుతుంది. శుక్రుడు అధిష్ఠిన దేవత శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. ఈ శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ వక్ర దృష్టి దోషాలు పోయి మనకి అంత మంచి జరుగుతుందన్నమాట. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే సుఖశాంతులు కలిగి ఐశ్వర్యాలతో ఉంటారన్నమాట. భోగభాగ్యాలన్నిటికీ శుక్రుడే కారణం. మన భోగభాగ్యాలు ఉన్నాయంటే శుక్రుడే కారకుడు. మన శుక్రుడు బాగున్నాడంటే మనకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, అనుభవం అన్నమాట. అంతా రాజభోగం అంటారు చూడు, అది శుక్రుడి వల్లే వస్తుంది అన్నమాట. రాజభోగాలన్నీ శుక్ర మహాదశ అంటారు కదా. శుక్ర మహాదశ అని అనగానే మనం ఉప్పొంగిపోవడం కాదు. శుక్ర మహాదశ నీ స్థానంలో ఉన్నప్పుడు మళ్ళీ మొత్తం దించేస్తాడు అన్నమాట. కిందికి అప్పుల పాలు చేసేసి మొత్తం నాశనం అయిపోతాం అన్నమాట. శుక్ర మహాదశ మంచి స్థానంలో ఉన్నప్పుడు మంచి భోగభాగ్యాలు మంచిగా మనం ఉంటాం అన్నమాట. సో దీనికి మనం పరిహారం అమ్మవారిని పట్టుకోవడమే. రాహుకాలంలో శుక్రవారం రాహుకాలం వస్తుంది 10:30 నుంచి 12 గంటలకి. ఆ టైంలో మాత్రం నెయ్యి దీపం పెట్టి అమ్మవారిని ఆరాధించడం వల్ల కూడా బాగా తొందరగా మనం బయటపడవచ్చు ఎటువంటి ఇబ్బందుల నుంచి. మీ ఇంట్లో శుక్రవారం పూజ చేస్తారు కదా, పూజ చేసినప్పుడు ఆ నెయ్యి దీపం పొద్దుటే పెట్టేస్తాం కదా, మార్నింగ్ చేసేసుకుంటాం. పూజ చేసుకున్నా కూడా 10:30 నుంచి 12 గంటలకి రాహుకాలం జరుగుతుంది. ఆ రాహుకాలంలో కూడా ఆ నెయ్యి దీపం వెలిగేటట్టుగా చూడండి. అలాగే మళ్ళీ 1 గంట నుంచి 2 గంటల వరకు శుక్రహోర జరుగుతుంది. ఆ శుక్రహోరలో కూడా ఈ దీపం ఇంట్లో వెలిగేటట్టుగా చూడండి. అప్పుడు మీకు అన్నీ సానుకూలతంగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు పడకుండా సైలెంట్గా ఉన్నారనుకోండి, శుక్రగ్రహం అనుగ్రహిస్తుంది. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మనకు అన్నీ రాజభోగాలే. మనకు కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మనం ఇటువంటి వక్ర దృష్టి నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడికి పాలన్నా చాలా ఇష్టం. అమ్మవారికి ఆ రోజు పాయసం చేసి పెట్టడం నైవేద్యం. ప్రతి శుక్రవారం పాలతో పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం. అలా పెట్టడం వల్ల శుక్రగ్రహం అనుకూలంగా మారుతుందన్నమాట మనకి. అమ్మవారికి కూడా పాయసం ప్రియ కదా. పాయసం రెడీ చేసి మనం పెట్టడం వల్ల ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో అనుకూల శక్తులు ఉంటాయి. మీరు శుక్రవారం ఎప్పుడూ కూడా నువ్వుల నూనెతో దీపం పెట్టకండి, ఆవు నెయ్యితో దీపం పెట్టండి. అప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.